శ్రీ రాఘవేంద్ర ఆర్ట్స్ కాలేజ్లో బీఎస్సీ చదువుతున్న మానస అనే నేను కాలేజ్లో ఒక వింత అనుభవానికి లోనయ్యాను. ఒకరోజు ఎప్పుడూ వచ్చే టైంకి నేను కాలేజ్కి వచ్చాను. ఖాళీగా ఉన్న క్లాస్ రూమ్స్, కారిడార్స్, నిర్మానుష్యంగా ఉన్న కాలేజ్ ఆవరణ చూసి ఏంటబ్బా ఒక్క స్టూడెంట్ కూడా రాలేదు అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు గుర్తొచ్చింది ఆ రోజు ఆదివారం హాలిడే అని. నా మతిమరుపుకు నేనే నవ్వుకుంటూ ఉంటే స్పీడ్గా ఒక అందమైన కారు వచ్చి నా ముందు ఆగింది. అందులో నుంచి ఒక బంగారు బుచ్చిబాబు దిగాడు. ఓరచూపు అలా పాస్ చేశాను. టక్కున ఇక్కడ చేయి పెట్టుకున్నాడు. ఏమిటి గుండె జబ్బా? స్టూపిడ్, మూడు పాడు చేయకు. అది ప్రేమ జబ్బే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఆ తర్వాత ఏమైంది? ఏమవుతుంది? స్విచ్ వేస్తే లైట్ వెలిగినట్లు మా ప్రేమనే పుష్పక విమానం మానస సరోవరం నుంచి టేక్ ఆఫ్ అయ్యింది. ఇంతకీ నీ ప్రేమికుడు ఎక్కడున్నాడే? ఆకాశంలో అలా అలా విహరిస్తూ ఉంటాడు. కొంపదీసి విమానం పైలటా? చచ్చా, పైలట్ కాదే, బిజినెస్ మ్యాగ్నెట్. రోజుకి 20 గంటలు విమానంలోనే ఉంటాడు. మరీ అంత బిజీగా తిరిగే మనిషిని ఎలా కలుసుకుంటావే? ఒక్క ఫోన్ కాల్ తో కాలు ఇండియాలో పెడతాడు. ఏయ్, ఇది కోస్తుందే. నాకు సొరకాయ కోయడమే రాదు, కోతలేం కోస్తానే. నువ్వు చెప్పిందే నిజమైతే రేపు విమానంలో నీ ఫ్రెండ్ ఇండియాలో దింపు, నీకు 5,000 ఇస్తాను. ఎందుకు ఎలా చూస్తావు? నిజమైతే పండుగాయ. పండానికి రెడీయా? బెట్ డన్. రేపు ఎయిర్పోర్ట్ లో కలుద్దాం. ఏ లేవండి, క్లాస్ టైం రెడీ. ఏమిటి మొహం అలా పెట్టావు? నీ బాయ్ ఫ్రెండ్ రాలేదా? అడుగు. వైట్ కోట్ బ్లాక్ ప్యాంట్ లో ఎలా మెరిసిపోతున్నాడు చూడు. ఎవరు? ఆయనేనా? ఏ చొగ్గలడా? సూపర్, కత్తిలా ఉన్నాడు. నిజంగా నీ బాయ్ ఫ్రెండేనా? నీ శోభన రాత్రి మీద ఒట్టు. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీ దగ్గర డైమండ్స్ ఉన్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మిమ్మల్ని సోదా చేయాలి. జాగ్రత్త, మర్యాదగా నా సూట్ కేసు ఇవ్వండి, లేకపోతే ఈ పసిబిడ్డ ప్రాణాలు తీస్తాను. ఇట్స్ ఓకే డార్లింగ్, ఏం కొట్టేవాడిని. కంగ్రాచులేషన్స్. మీరు అంటే నా కోపం వస్తుంది. ముందుగా డార్లింగ్ అని పిలువు. దయచేసి ఆయన వదులుతారా? ఓ సారీ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి లోపలికి వచ్చి పేపర్స్ మీద సైన్ చేయండి. పదండి. బై డార్లింగ్, సీ యు టుమారో. బెట్కాసిన 5,000 ఇచ్చి. మమ్మీ,
ఎయిర్పోర్ట్ నుంచి సరాసరి ఇంటికి రాలేదా? ఎయిర్పోర్ట్ నుంచి సరాసరి ఇంటికి వచ్చానే. నో మై డియర్, నలిగిన నీ బట్టలు, కమిలిన నీ బుగ్గలు నువ్వెవరితోనో ఘర్షణ పడొచ్చినట్టుగా ఉంది. మమ్మీ నిజంగా నువ్వు జస్టిస్ అనిపించుకున్నావు. ఎయిర్పోర్ట్ లో ఒక స్మగ్లర్ పసిపిల్లని చంపబోతుంటే అటాక్ చేశాను. ఎనీవే ఐడియట్ ని కస్టమ్స్ వాళ్ళకి పట్టించేశాను. కంగ్రాట్స్ మై చైల్డ్. పరీక్షలు బాగా రాసావా? బాగా చదవాలనే కదమ్మా చిన్నతనంలో నన్ను దేహరాదూన్ పంపించింది. మమ్మీ నువ్వు జస్టిస్ బ్రహ్మ మనుషులకు తలరాత రాస్తాడు, నువ్వు కోర్టులో దోషులకు తలరాత ఈ పెన్ తో రాయాలి. ఇది నా ప్రెజెంటేషన్. డోంట్ వరీ ఫ్రెండ్, నీ జబ్బేమిటో కనిపెట్టాను. మామూలు మందులతో నీ రోగం తగ్గదు. అందుకే నీకో స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తాను. ఈ సుత్తితో నీ నెత్తి మీద ఈ 2 మేకలు తెక్కొట్ట. దాంతో నీ జబ్బు ఈ 2 కాళ్ళ నుంచిగా పారిపోతుంది. భయపడకూడదు. స్మైల్ స్మైల్ స్మైల్. హలో ఫ్రెండ్, నీకు పిచ్చా? డోంట్ వరీ, నేను కొత్త మందు కనిపెట్టా. నీ పిచ్చి కుదురుస్తా. స్మైల్ స్మైల్ స్మైల్. ముందు తన రూపులోకి తీసుకురండి. హలో డాక్టర్, నాకు కాదు పిచ్చి, ఆమెకే వదిలితే ప్రమాదం. ఏమిటమ్మా ఇది? భర్త అంటే గౌరవం ఉండొచ్చు, కానీ అతను ఇలా అఘాయిత్యం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామే. నీకేమైనా మర్చిపోయిందా? నాకు వాటిలాగే మతిపోయి ఉంటే బాగుండేది. అమ్మా, లోకానికి న్యాయమూర్తిని, కన్న బిడ్డకు అపరాధిని. నీ బాధ నాకు అర్థమైందమ్మా. తన తండ్రి పిచ్చివాడని తెలిస్తే విజయ్ బాధపడతాడనేగా అతనికి నేను చెప్తాను. ఆ సంగతి చెప్పలేకని వాణ్ణి చిన్నప్పటి నుంచి పొరుగు రాష్ట్రంలో పెట్టి చదివించాను. అతను అడక్కముందే మనమే చెప్తే మంచిదేమో. ఆ కథ వింటే విజయ్ నాకు దక్కడు. సుబ్రహ్మణ్యం గారు, ఈ శేష ప్రశ్నకు సమాధానం చెప్పే బాధ్యత కాలానికే ఇచ్చాను. సత్యభూషణ్ రావు గారు, చిన్నా కన్నా. ఏంటి పెద్దన్న? ఎవడో అసమర్థుడికి పనప్పగించారు. వాడు ఎయిర్పోర్ట్ లో డైమండ్స్ తో సహా పోలీసులకు దొరికిపోయాడు. కేసు కోర్టుకు రాని, నా వాదనతో కోర్టుని దడదడలాడించి వాణ్ణి బయటకు తీసుకొస్తాను. కోర్టు దాకా ఎందుకు చిన్నన్నా? వాణ్ణి పోలీస్ స్టేషన్ లోనే కత్తికొక్కండగా నరికి సర్పభూషణ్ రావు తమ్ముణ్ణని మరొక్కసారి నిరూపిస్తాను. నా క్యారెక్టరే మీకు అర్థం కాలేదురా. నా డబ్బు, నీ సాహసం, చిన్న తెలివి, ఈ 3 కలిసి దొరికిన మనిషిని ముచ్చటగా అంతం చేయాలి. ప్రకృతికి తెలియకుండా వికృతంగా. మార్నింగ్ డాడీ. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. హాస్పిటల్కి వెళ్తున్నావా? డ్యూటీకి టైం అయింది అనుకుంటాను. వెళ్ళరా. అదేంటి డాడీ, హాస్పిటల్కి వెళ్ళాల్సింది నేను కాదు, నువ్వు. గుర్తొచ్చింది. మెంటల్ హాస్పిటల్ మెంటల్ డాక్టర్ నేనే కదా. ఏమిటోనమ్మా, డైలీ ఆ మెంటల్ పేషెంట్ ట్రీట్ చేసి నాకు కూడా కొంచెం మెంటల్. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు? యోగా సెంటర్. పందెంలో గెలిచిన డబ్బు ఏం చేసావు? నా లిప్స్ మోడల్లో కేక్ చేయించి ప్రియుడికిచ్చాను. లిప్స్ కేకా? ఎందుకు? లేకపోతే నా పెదవుల్ని కురుక్కు తినేసేలా ఉన్నాడు. అంత గొప్ప కిసా? అవునే, రాత్రంతా చంపేశాడు. అంటే రూమ్కి వచ్చాడా? ఫోన్లోనే. ఫోన్లోనా? ఫోన్లో అయితే మాత్రం వదిలేడా? ఐ లవ్ యూ అని 100 సార్లు అనుంటాడు. ఐ వాంట్ టు కిస్ యూ అని 1000 సార్లు అనుంటాడు. పాపం రమ్మనకపోయావే. పనుందని మార్నింగ్ ఫ్లైట్ కి స్విట్జర్లాండ్ వెళ్ళాడు. లేదు డార్లింగ్, నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు రాత్రి ఫోన్ పెట్టేసిన తర్వాత అసలు నిద్రే పట్టలేదు. వెదవ ఫారెన్ ట్రిప్ నీ కౌగిలి కంటే ముఖ్యమా? నీ కిస్ కంటే ముఖ్యమా? ఎవరు నువ్వు? తెలియకుండానే ఎయిర్పోర్ట్ లో ముద్దిచ్చావా? తప్పిపోయింది, ఇక్కడి నుంచి వెళ్ళు. వచ్చాక తిరిగి వెళ్ళడం నాకు అలవాట్లేదమ్మా. ఆ రోజు నువ్వు నా బొగ్గ మీద ముద్ర వేశావు. ఇప్పుడు నేను నీ పెదాల మీద సంతకం పెడతాను.
థ్యాంక్ యూ